మనం వేసిన ఈ మొక్కజొన్న పిండి కూడా దీనికి మంచిగా ఇలా మిశ్రమంలో తయారైంది. కొంచెం ఆ పంచదార కరిగేంత వరకు, ఎందుకంటే మన కాకరకాయలో ఉన్న చేదుని మరింత మాయం చేసేసి చక్కగా క్రిస్పీగా రావడం కోసం కార్న్ఫ్లవర్, ఈ మొక్కజొన్న పిండి దీంట్లో ముంచిన ఈ కాకరకాయని మరోసారి ఆ మొక్కజొన్న పిండిలో మనం దొర్లించి ఫ్రై చేసుకుంటే భలే క్రిస్పీగా భలే టేస్టీగా వచ్చేస్తుంది. ఈ పంచదార వేసిన తర్వాత దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. కాకరకాయలు కూడా ఉప్పు వేసి చక్కగా నానబెట్టుకున్నాం, ఉప్పులో ఇళ్ళల్లోనే కొంచెం సేపు ఉడకబెట్టుకున్నాం, దాంట్లో ఉంటుంది. కానీ పైన మనం వేసే ఇది కూడా మంచిగా టేస్టీగా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంది. మరి ఇప్పుడు కాకరకాయల్లో మనం ఆవకాయను స్టఫ్ చేసుకుందాం, తర్వాత ఫ్రై చేసుకుందాం. ఈ కాకరకాయలు తీసుకొని దీని లోపల మన ఆవకాయ అన్నంని చక్కగా స్టఫ్ చేసుకుందాం. ఈ అన్నాన్ని కూడా అన్నంతో కాకరకాయ బజ్జీలా ఏమేమో చేసేస్తుంటాడు ఈ షెఫ్. కావాలంటే ఆవకాయ కలుపుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ కాకరకాయలన్నింటినీ మనం స్టఫ్ చేసుకుందాం. ఒకవేళ మీకు అన్నము చక్కగా ఇలా పెట్టడానికి రాకపోతే ఇందులో కూడా కొంచెం అంత కార్న్ఫ్లవర్ కనుక మీరు జల్లేసుకున్నారు అంటే అది చక్కగా ఇలా ముద్దలా కలుపుకోవడానికి వస్తుంది. తర్వాత దీన్ని మన కాకరకాయలో స్టఫింగ్ ఈ విధంగా చేసేసుకుందాం. చూడండి, స్టఫింగ్ చేసినప్పుడు కొంచెం చేత్తోటి చక్కగా ఇలా ప్రెస్ చేస్తే అది ఎలా పెట్టామో అలా చక్కగా ఉంటుంది. తర్వాత ఫ్రై చేయడానికి కూడా బాగా ఉంటుంది. మొక్కజొన్న పిండి, ఇందులో మనం వైట్ కార్న్ఫ్లవర్ కూడా వాడాము. ఇప్పుడు మొక్కజొన్న పిండిలో మనం దీన్ని రోల్ చేసి ఫ్రై చేసుకుందాం. మరి మనం ఇలా స్టఫింగ్ చేసుకున్న కాకరకాయకి మొక్కజొన్న పిండితోటి మంచి కోటింగ్ ఇచ్చేసి దీన్ని ఇలా పిండిలో దొర్లించుకోవాలి. ఇలా దొర్లించిన ఈ కాకరకాయని మనం వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఎంతో సింపుల్గా ఫ్రై చేసేసుకుందాం. మరి మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం. దీనిపైన కార్న్ఫ్లవర్ తెల్లది వాడాము, అలాగే మనం మొక్కజొన్న పిండి కూడా వాడాము. ఆ తెల్లగా ఉన్నది ఏంటంటే మనకి ఒక వెరైటీ ఆఫ్ మొక్కజొన్న దొరుకుతుంది, దాంతో చేస్తుంటారు. మరి రెండు మనకి క్రిస్పీ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇవి తొందరగా కలర్ కూడా రావు. ఫ్రై చేసినప్పుడు ఒక 6-7 నిమిషాల పాటు స్లోగా ఫ్రై చేసుకోవాలి, తక్కువ మంటలో. మరి మన కాకరకాయ, మన ఆవకాయ బజ్జీలు రెడీ. చూడండి ఎంత చక్కగా, చూడ్డానికి కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయి. మిగతావి ఇంకా కొంచెం టైం పడతాయి. మరి దాంట్లో ఏదన్నా మనం కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ఒక చేదు సువాసన వస్తుంది, కానీ ఈరోజు చేదు కంటే ఆ స్వీట్ సువాసన బ్రహ్మాండంగా వస్తుంది. వీటిని ఇలా కట్ చేసి కూడా చూపిస్తాను, భలేగా ఉంటుంది. ఇంకా కొంచెం ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంతోపాటు వడ్డించేసుకుందాం. మన కాకరకాయ ఆవకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. కానీ తినేటప్పుడు మాత్రం మనం దీంట్లో కొంచెం నిమ్మకాయ రసము, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ అన్నీ వేసేసుకుంటే భలేగా ఉంటుంది. కొత్తిమీర, ఉల్లిపాయ, దీంట్లో కొంచెం నిమ్మరసం. ఆహా, ఏం కావాలండి జీవితంలో. దీన్ని, ఈ కాకరకాయ బజ్జీ, దీని పొట్టలో ఒక కత్తి ఇలా చక్కగా, అదేవిధంగా దీన్ని కూడా ఇలా స్టఫ్ చేసి దీని పొట్ట విప్పి చూసి ఈ నిమ్మకాయ స్టఫింగ్ చక్కగా వేసుకొని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.